లేదు కొంచెమే స్మోక్ వస్తుంది మనం కిందికి వెళ్ళిపోవచ్చు అనే సిచ్యువేషన్ ఉంటే మనం డ్రై మాస్క్ యూజ్ చేయొద్దు. మనకు కచ్చిప్ కానీ వాటర్లో తడుపుకోవాలి. వాటర్లో తడుపుకొని కట్టుకొని బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. సార్ ఒక డౌట్ సార్, అంటే వాటర్ ఉండకపోతే ఎట్లా అండి సార్? వాటర్ ఉండకపోతే ఏం చేయాలి సార్? నోట్లో పెట్టుకోవాలి, తడుపుకోవాలి. మన ప్రాణం కంటే వేరే ఇంపార్టెంట్ ఏం లేదు కదా. అంతే సార్. మనం తడుపుకోవాలి, కట్టుకోవాలి, టైమింగ్లో వచ్చేసేయాలి. మళ్ళీ ఎక్కువసేపు కూడా ఉండదు. 2 to 3 minutesలలో కిందికి వచ్చేసేయాలి. అంత టైం కానీ ఉండదు. 1 minute బయటకు వచ్చేసేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఉండదు కదా, మనం ఎక్కువసేపు పిలిచలేము. అవును సార్. మనం 1 month 1 year మనం సిగరెట్ తాగినా ఏం కాదు, కానీ నువ్వు 2 సిప్పులు అది పీల్చినావు అనుకోండి అక్కడనే పడిపోతారు. ఓకే. మనకు అది కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ చేస్తుంటుంది అన్నమాట. మీరు యూజ్ చేసే క్లాత్ షోరూమ్లో ఏంటంటే హజార్డ్ కెమికల్స్ యూజ్ చేస్తుంటారు. ఓకే. హజార్డ్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్మోక్ అనేది ఎక్కువ వస్తుంటుంది. మనం పీల్చినా అక్కడనే పడిపోతాం. ఒక రూమ్లో ఉన్నాం సార్, అసలు యాక్చువల్గా పైకి పోయడానికి లేదు, బయటికి పోయడానికి లేదు, మొత్తం పొగ వచ్చేస్తుంది సార్. అలాంటప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే ఎలా అని? మనం ఏంటంటే పొగ వచ్చేస్తుంటుంది, అప్పుడు ఏం చేయాలంటే పడుకోవాలి. ఓకే. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ అనేది 2 feet బిలో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది 2 feet పైకి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైనా పేపర్ ముట్టించినా సరే కార్బన్ డైఆక్సైడ్ పైకి వెళ్ళిపోతుంటుంది. ఏంటంటే దాని వెయిట్ అనేది తక్కువ అనమాట. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనేది ఎక్కువ. మనం రూమ్ ఫామ్గా ముందుకే మనకి ఏంటంటే పడుకున్నప్పుడు 2 feet బిలో అయితేనే మనకు కనిపిస్తుంది ఓపెన్ ప్లేస్, ఎక్కడ ఎగ్జిట్ ఉంది, ఎక్కడ ఎంట్రీ ఉందని కనిపిస్తుంది. పడుకోవాలి, చూడాలి. మనకి ముందర ఏది లేదనుకోండి పరిగెత్తాలి. ఏదైనా ఉండి అనుకోండి పాక్కొని వెళ్ళడం, దాన్ని పక్కా జరుపుకోవడం, పరిగెత్తుతూ ఉండాలి. ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇంకొకటి సార్, సార్ అంటే ఇళ్లల్లో గ్యాస్